ఇక్కడ వచ్చేసి విశాఖపట్నంకి సంబంధించిన ప్రతి డేటా అనేది మీకు ఇచ్చాననమాట. మీరు ఒకసారి అనలైజ్ కూడా చేసుకోవచ్చు. దానికంటే ముందు వీడియోలోకి వెళ్ళక ముందు మీకు స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో మీకు కేటగిరీ వైస్ ఎంతమంది అప్లై చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాననమాట మీకు. సో, మీరు దీన్ని చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేసింది. మీ కేటగిరీలో ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఇచ్చాననమాట. ఇది చూడండి. ఎస్‌జిటిలో వచ్చేసి ఇక్కడ 18+17 అని ఉందా? ఇది ఏంది అంటే లోకల్, నాన్ లోకల్ అనమాట. సో, ఏదైతే తక్కువ నంబర్ ఉందో అది నాన్ లోకల్ పోస్ట్ అనమాట. ఏదైతే ఎక్కువ నంబర్ ఉందో అది లోకల్ పోస్ట్ అనమాట. ఇప్పుడు ఈ 480 ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ 480 అనేది ఇది టోటల్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో, బీసీఏలో ఇన్ని పోస్టులకి ఎస్‌జిటిలో 480 అప్లికేషన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మీకు తెలుగు ఇచ్చాను, హిందీ ఇచ్చాను, ఇంగ్లీష్ ఇచ్చాను. ఇలా మీ కేటగిరీ దేనికి సంబంధించిందో ఆ కేటగిరీకి సంబంధించిన ప్రతీది కూడా మీకు ఇచ్చాననమాట. సో, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో ఒకసారి ఆ కేటగిరీ పరంగా మీరు అనలైజ్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీకు దీనికి అనుగుణంగా మీకు 2018 డేటా కూడా ఇచ్చాను. 2018లో ఎంతమంది స్కోర్ చేశారని మీకు ఐడియా ఉంటది కాబట్టి ఇక్కడ చూడండి. 2018లో 87కి పైగా ఎంతమంది స్కోర్ చేశారని 9 మెంబర్స్. 80కి పైగా 14 మెంబర్స్. 77కి పైగా 50 మెంబర్స్. 75 పైగా 102. మీరు ఇక్కడ అనలైజ్ చేయాల్సింది ఏంటి అంటే 80 అబోవ్ ఉన్నది కేవలం 21 మెంబర్స్ మాత్రమే. ఇలా మీ డిస్ట్రిక్ట్‌లో మాక్సిమం ఇప్పుడు ఏదైతే నార్మలైజేషన్ పెరిగిన తర్వాత కూడా 80 అబోవ్ స్కోర్ బాగా వచ్చిందంటే మా అంటే ఒక 50-60 మెంబర్స్ ఉంటారు. అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మీకు పోస్టులు వచ్చేసి చూడండి మరి. ఇక్కడ పోస్టులు వచ్చేసి మీకు 1134 పోస్టులు ఉన్నాయి. దానికి అప్లై చేసింది 29,779 మంది మాత్రమే. అంటే ఒక్క పోస్ట్‌కి వచ్చేసి 51. ఇక్కడ మీరు మెయిన్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నంలో అయితే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. వేరే డిస్ట్రిక్ట్స్ తోటి పోల్చుకుంటే. కర్నూలు మాత్రం లీస్ట్ 14 మెంబర్స్ ఒక్క పోస్ట్ కాంపిటీషన్ అవుతుంటే, ఇక్కడ విశాఖపట్నం మాత్రం 51 మెంబర్స్ ఒక్క పోస్ట్‌కి వచ్చి కాంపిటీషన్ ఉన్నది. సో, కాంపిటీషన్ చాలా హెవీగానే ఉంది. దాంతో పాటు 2018లో మీకు 80కి పైగా స్కోర్ చేసింది కొంతమంది మాత్రమే. ఆ తర్వాత ఎవరైతే 70 నుంచి 80కి ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళలోనే ఎక్కువ ఉంది. ఇక్కడనే కాంపిటీషన్ అనేది ఉందనమాట. మీకు రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ వస్తుందా లేదా అంటే మీరు 68 స్కోర్ చేసినా కూడా రిజర్వేషన్ పరంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. 67 ఈవెన్ మీ రిజర్వేషన్‌లో 65 వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నార్మలైజేషన్ పెరిగిన తర్వాత మార్క్స్ కూడా పెరిగాయనమాట. సో, మీ కేటగిరీని బట్టి రోస్టర్ పాయింట్స్ టేబుల్‌ని బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీరికొచ్చేసి ఇక్కడ మీకు పీజీటీ గాని, టీజీటీ గాని ప్రిన్సిపల్ పోస్ట్‌లో ఎంత వస్తే మీకు జాబ్ వస్తుంది. ఈ రేంజ్‌లో మీ స్కోర్ ఉందంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూడండి. మీకు ఇక్కడ ఈ వీడియో అయిపోయేటానికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ కట్ ఆఫ్ మార్క్స్‌కి ఓకే. జాబ్ వచ్చే విధంగా ఉందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. ఇక్కడ పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్‌లకు వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మినిమమ్ ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు 60 మార్క్స్ ఖచ్చితంగా గెయిన్ చేసి ఉండాలి. 60 మార్క్స్ వచ్చుండాలి. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరికైతే 50 మార్క్స్ రావాలి. ఇలా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అయిన వాళ్ళు పీజీటీ, టీజీటీలో 78+ ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. 78+ ఉంది. 78+ అయితే ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే ఈడబ్ల్యూసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళు మాత్రం 76, 75 ఇలా 77 ఇలా వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరైతే బీసీఏ, బీసీడీ ఉన్నారో వీళ్ళు ఎవరైతే 70కి పైగా స్కోర్ చేశారో వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 70కి మీద ఎవరైతే 73, 74, 75 ఈ కేటగిరీలో చాలామంది అభ్యర్థులు అనేది యావరేజ్‌గా స్కోర్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏందంటే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఎవరైతే 70 స్కోర్ చేశారో 73, 74 ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ 70 స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ, డిస్ట్రిక్ట్ అండ్ పోస్ట్‌ని బట్టి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ కట్ ఆఫ్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్‌గా ఇక్కడ ఎస్సీలో గ్రూప్ 1 కేటగిరీ మాత్రం అప్లికేషన్‌లు చాలా తక్కువ వచ్చినాయి. నేను మీకు ఇచ్చిన డేటా పరంగా మీరెళ్లి ఒకసారి చెక్ చేసుకున్నా మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఎస్సీలో వచ్చేసి గ్రూప్ 2 ఉంది. ఎస్సీలో గ్రూప్ 2 ఇక్కడ చూడండి మీరు. ఏదైతే ఎస్సీ ఇక్కడ డేటా అని లేదు. ఇక్కడ ఓవరాల్‌గా ఇచ్చాను. ఎవరైతే ఇక్కడ చూడండి. ఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో ఎస్సీ గ్రూప్ 1లో కేవలం 433 చాలా తక్కువ కాంపిటీషన్. పోస్టులు కూడా కొంచెం పోస్టులు కూడా ఒక్కొక్క కేటగిరీకి కొన్ని తక్కువ ఉన్నా కూడా ఇక్కడ. కానీ జాబ్ వచ్చే అవకాశం అయితే కొంచెం కట్ ఆఫ్ చాలా తక్కువ ఉన్నది వీళ్ళకి మాత్రం పక్కా. ఒకటి ఈడ చూడండి. ఎస్సీ గ్రూప్ 2 4000 మెంబర్స్ ఇలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎస్సీ గ్రూప్ 3 8000. ఎస్టీకి వచ్చేసి మళ్ళీ కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఇక్కడ 4000. సో, వీళ్ళకి అనుగుణంగా అదే రేషియోలో జాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో, ఖచ్చితంగా కేటగిరీ వాళ్ళకి ఎవరైతే 69, 67
+2 ఆర్ -కి ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి వచ్చేసి మాక్సిమం కొన్ని డిస్ట్రిక్ట్‌లో అయితే కొన్ని పోస్ట్‌లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకొచ్చేసి వాళ్ళ యొక్క రిజర్వేషన్‌ని బట్టి తక్కువ స్కోర్ ఎవరైతే చేశారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కువ స్కోర్ చేసినోళ్ళైతే వాళ్ళు నిశ్చింతగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడొచ్చే స్కూల్ అసిస్టెంట్‌లో లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో మీకు లాంగ్వేజెస్‌లో ఖచ్చితంగా 75+ కట్ ఆఫ్ ఉంటుంది. 75+ ఎందుకు కట్ ఆఫ్ ఉంటుందంటే లాంగ్వేజ్‌లో మాత్రమే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో దానికొచ్చేసి 75+, 78+ కూడా కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరైతే 75, 74 ఈ విధంగా చేశారో ఈడబ్ల్యూఎస్‌లో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. బీసీ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే 70+ స్కోర్ చేశారో జాబ్ వస్తుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళొచ్చేసి 68 +ఆర్ లీస్ట్‌లో ఆ కేటగిరీలో కూడా చాలామంది ఎక్కువ ఎవరైతే స్కోర్ చేశారనుకోండి, ఒక 70+ స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వచ్చారు. 70, 72 ఇలా ఎవరైతే ఆ కేటగిరీలో చేశారో మంచి స్కోర్ చేశారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో విజయనగరం ఇప్పుడు విశాఖపట్నంలో అయితే కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. ఒక్క పోస్ట్‌కి వచ్చేసి 50 మీద కాంపిటీట్ అవుతున్నారు కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్స్ వైజ్ వస్తే మ్యాథ్స్‌కి అయితే ఓపెన్ కట్ ఆఫ్ చాలా ఉంటుంది. మ్యాథ్స్‌లో చాలా అన్యాయం జరిగిందని చెప్పి స్టూడెంట్స్ కంప్లెయింట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ సోషల్ సైన్స్ ముఖ్యంగా ఇక్కడ కట్ ఆఫ్ అనేది సోషల్ సైన్స్ ఓపెన్ కట్ ఆఫ్ 77+ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు సోషల్ సైన్స్‌లో ఎక్కువ స్కోర్ చేశారు అనుకుంటారు. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ సోషల్ సైన్స్‌లో మాత్రం మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయలేకపోయారు. దీనికి కారణం ఏందంటే ప్రశ్న పత్రాలలో కన్‌ఫ్యూజింగ్ ఆప్షన్స్ ఉండడం వల్ల సో చాలామంది బోల్తా పడ్డారనమాట. సో ఇందులో వచ్చేసి ఓపెన్ కట్ ఆఫ్ 77+ ఎవరైతే 70+ స్కోర్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బీసీ కేటగిరీ అయినా, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా సరే వీళ్ళైతే 69 కొంచెం +ఆర్- స్కోర్ చేసినా కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది సోషల్ సైన్స్‌లో. అలాగే బయాలజీ, ఫిజిక్స్ వచ్చేసి కొన్ని పోస్టులని కొన్ని తక్కువున్నాయి. దాంతోపాటు ఎవరైతే 70+ స్కోర్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈ కేటగిరీలో. ఈ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి తక్కువనే ఉంటుంది. 73+ ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ 71, 72 ఆ విధంగా చేసినా కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేటగిరీలో బీసీ కేటగిరీకి వచ్చేటానికి బయాలజీ, ఫిజిక్స్‌లో మాత్రం కాంపిటీషన్ ఇక్కడ నుండి 69-73 మధ్యలో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. దాంతో ఖచ్చితంగా ఎవరైతే 70 +ఆర్- చేశారో ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, బీసీ రిజర్వేషన్ వాళ్ళు మినిమం లీస్ట్ కేసుల్లో 67కి తగ్గినా కూడా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో బీసీలో మాత్రం 70 +ఆర్- ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్కూల్ అసిస్టెంట్ తర్వాత టీజీటీ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్‌గా ఇక్కడ టీజీటీలో ఏమైందంటే టెట్‌లో బాగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల యావరేజ్ స్కోర్ అనేది పెరిగింది. యావరేజ్ స్కోర్ పెరగడం వల్ల మీకు ఏమవుతుంది ఇక్కడ టోటల్ స్కోర్ పెరుగుతుంది. దానివల్ల ఎస్‌జిటిలో 75+ ఎవరైతే 75+ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే 75+ చేసిన వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉండంగా 75 మినిమమ్‌గా 75-90 మధ్యలో ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళని చాలా మందిని మనం చూస్తామన్నమాట. ఎందుకంటే ఈ టెట్‌లో స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల ఓసీ కేటగిరీకి వచ్చేసరికి ఖచ్చితంగా 60 ఇక్కడ వచ్చేసి 80+ ఓపెన్ కేటగిరీ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే స్కోర్ 78, 79 చేశారో జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బీసీఏ, బీసీడీఓ 70, 75, 72, 73 మ్యాక్సిమం 73కి +ఆర్- ఈ కేటగిరీలో 70-75 మధ్యలో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సో బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ పోస్ట్ అండ్ రోస్టర్ పాయింట్స్ పట్టికని బట్టి మీకు 70 ఇటు అటు +ఆర్- ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకైతే 68 +ఆర్- 2 +ఆర్- ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు మళ్ళీ నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైతే తక్కువ స్కోర్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీ కేటగిరీని బట్టి, మీ రిజర్వేషన్ని బట్టి, మీ రోస్టర్ పాయింట్‌ని బట్టి, టేబుల్‌ని బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు ఇప్పుడు మీకు ఇక్కడ 51 మెంబర్స్ అంటే మిగతా అన్ని జిల్లాలతోటి పోల్చుకుంటే విశాఖపట్నంలో ఖచ్చితంగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మీకు పోస్టులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఎవరైతే 70+ స్కోర్ చేశారో మీరైతే ఖచ్చితంగా జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. కేటగిరీ ప్రకారంలో ఎవరైతే ఎస్టీ మరియు ఎస్సీ గ్రూప్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మినిమం 65 స్కోర్ చేసినా కూడా ఎస్సీ గ్రూప్ 1 అండ్ ఎస్టీ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది.